కరకరలాడే మినప అప్పడాలు ఇలా చేస్తే మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు. ఈ సీజన్లో వడియాలే కాదండి, ఇలా అప్పడాలు ఓసారి ట్రై చేయండి. కరకరలాడే అప్పడాలంటే అందరికీ ఇష్టమే. భోజనంలోకి వీటిని వేయించి పెడితే అన్నం కంటే ముందుగా అప్పడాలే తింటారు చాలామంది. మినప అప్పడాలు ఎక్కువ మందికి చేయటం రాదు. దీంతో సూపర్ మార్కెట్లో అప్పడాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇక్కడ చెప్పిన విధంగా కొన్ని టిప్స్ పాటిస్తే ఇంట్లోనే క్రిస్పీగా అప్పడాలను తయారు చేసుకోవచ్చు. మరి టేస్టీగా ఈ అప్పడాలను ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: ఉప్పు రుచికి సరిపడా, మినపప్పు కప్పు, వంట సోడా అర టీ స్పూను. తయారీ విధానం: ముందుగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మినపప్పుపై ఉండే తెల్లటి పౌడర్ చేతికి అంటుకోకుండా తుడుచుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నెలో మినపప్పు వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని జల్లించుకోండి. ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూను వంట సోడా వేసి కలపండి. ఆపై కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోండి. ఈ మినప్పిండిని చపాతీ కర్రతో 5 నిమిషాల సేపు దంచాలి. ఇలా పిండిని దంచటం వల్ల పిండి సాగే గుణం పోయి అప్పడాలు పల్చగా వస్తాయి. పూర్వం రోజుల్లో ఎక్కువ మొత్తంలో అప్పడాలు చేసుకునేవారు. ఈ క్రమంలో వారు మినప్పిండి కాసేపు రోటిలో దంచుకునేవారు. ఇలా దంచుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకోండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను పొడి బియ్యం పిండిలో ముంచి చపాతీ పీటపై పెట్టి పల్చగా ఒత్తుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న అప్పడాలను ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. అప్పడాలు పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఒక 2 గంటల పాటు ఎండలో ఎండబెట్టి ఎయిర్ టైట్ డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇవి ఏడాది పాటు నిల్వ ఉంటాయి. అంతే, ఇలా ఈజీగా చేసుకుంటే ఎంతో రుచికరమైన మినప అప్పడాలు మీ ముందుంటాయి. అప్పడాలు వేయించడం కోసం స్టవ్పై పాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేయండి. నూనె వేడైన తర్వాత స్టవ్లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఒక అప్పడం వేసి గరిటెతో తిప్పుతూ కాల్చుకోండి. ఇలా వేయించుకున్న అప్పడాలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఇంట్లోనే అప్పడాలను రెడీ చేసుకుంటే మీరు ఎప్పుడైనా కావలసినన్ని అప్పడాలు తయారు చేసుకోవచ్చు. అప్పడాలు తయారీ నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.